గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టూ స్టేట్స్ రిపోర్ట్. నేను లక్ష్మి. ఇక ముందుగా తెలంగాణ డీటెయిల్స్ లోకి వెళితే తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టి పేదవాడి సొంతింటి కలను సాకారం చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే చాలా మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. అయితే కొంతమందికి పలు కారణాలతో ఇళ్లు మంజూరు కాలేదు. దీంతో ఇళ్లు లేని వాళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్లు లేక మరుగుదొడ్లనే ఇళ్లగా చేసుకుని జీవనాన్ని సాగిస్తోంది ఖమ్మం జిల్లా రేపల్లెవాడకు చెందిన అన్నమ్మ. ప్రభుత్వం స్పందించి ఎవరూ లేని తనకు న్యాయం చేయాలి అని కోరుతోంది. అన్నమ్మ పరిస్థితి ఎలా ఉంది, ఆమె ప్రభుత్వం నుండి ఎలాంటి సహాయాన్ని కోరుకుంటుంది అనే విషయాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ చిరా రవి అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గూడు లేని ప్రతి ఒక్కరికి ఇండ్లు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే ఇందిరమ్మ రాజ్యం కోసం ప్రతి ఊరిలో ఉన్నటువంటి అర్హులైనటువంటి పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే ఇండ్లు వస్తున్నాయని చెప్పేసి ప్రతిపక్షాలు ఘోషిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం రేపల్లెవాడలో అర్హులైనటువంటి వారికి ఇండ్లు ఇవ్వలేదని దాదాపు 239 మంది గ్రామస్తులుంటే వాళ్ళకి సరైనటువంటి ఇండ్లు లేదని చెప్పేసి వాపోతున్నారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇండ్లు ఇస్తున్నామని చెప్పి ప్రధానంగా వాళ్ళకి మాత్రమే ఇస్తున్న సందర్భం ఒకవైపు ఉంటే అందరికీ అర్హులైన వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తారు. అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ రేపల్లెవాడలో ఒక మహిళ వృద్ధురాలు, ఆమెకి దాదాపు గత సంవత్సరం రేకుల షెడ్ ఉన్నటువంటి ఏదైతే ఉన్నదో అది వర్షాలకు కూలిపోవడంతో అదే స్థలంలో ఉన్నటువంటి ఏదైతే మరుగుదొడ్లో నివాసం ఉంటుంది. మరుగుదొడ్లో నివాసం ఉండటం అంటే మనసు చలించిపోయేటువంటి అంశం. ఎందుకంటే అర్హులు అయినటువంటి వాళ్ళకి ఇండ్లు ఇవ్వకుండా కనీసం మరుగుదొడ్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వలేనటువంటి ఒక దుస్థితి ఉన్నది. సాంకేతిక కారణాలతోటి ఆమెకి ఇల్లు ఇవ్వటం అనేది నిరాకరించారు అధికారులు. ఏదైనప్పటికీ కూడా ఒక మరుగుదొడ్లో అది కూడా కరెంటు సౌకర్యం లేకుండా పాములు, జరులు అలాంటి ఏదైతే కీటకాలు వస్తున్న సందర్భం ఒకవైపు ఉంటే రెండో వైపు కనీసం దాంట్లో కరెంటు కూడా లేని పరిస్థితి ఉన్నది. కరెంటు కూడా లేని వీధి దీపాలు అంటే ప్రధానంగా ఏదైతే కిరోసిన్ ఆయిల్తోటో లేదంటే అక్కడ ఉన్నటువంటి చిన్న దీపాలతోటి వెలిగించుకొని దాంట్లో నివాసం ఉంటుంది. ఒక వృద్ధురాలు అదే మరుగుదొడ్లలో జీవితం కొనసాగిస్తుంటే ప్రధానంగా మరుగుదొడ్లలో జీవితాన్ని కొనసాగిస్తుందంటే ఈ ఆధునిక సమాజంలో ఏదైతే అధికారులు ఎవరికి ఇవ్వాలి, అర్హులైనటువంటి వాళ్ళకా అనర్హులు కానేటువంటిది తెలుసుకోలేని పరిస్థితులు ఉంది. ఏదైనప్పటికీ కూడా కాంగ్రెస్ కార్యకర్తలకు కాదు, అర్హులైనటువంటి వాళ్ళకి ఇవ్వాలి ఇందిరమ్మ ఇండ్లు. అనేక మంది ఈరోజు చాలామంది చాలా గ్రామాలలో ఇప్పటికే సరైనటువంటి అంటే అర్హులైనట్టు కాకుండా అనర్హులకు కూడా ఇస్తున్నారనేటువంటి ఒక పరిస్థితి ఒకవైపు ఉంటే రెండో వైపు కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తున్నారనేటువంటిది ఉన్నది. ఏదైనప్పటికీ కూడా దీనమ్మ లాంటి ఏదైతే బందెల దీనమ్మ ఏదైతే ఉన్నదో తను మరుగుదొడ్లో నివాసం ఉంటున్నా ఆమెకి ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వలేదనేటువంటి ఒక దుస్థితి ఉన్నది. దీన్ని ఏదైతే ఉన్నదో మొత్తం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందరికి కూడా అంటే అర్హులైనటువంటి పేదలకి ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి వాళ్ళకి ఏదైతే అర్హులైనటువంటి వాళ్ళందరినీ కూడా ఏదైతే ప్రధానంగా ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు వాళ్ళకి ఇవ్వాలని చెప్పేసి ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు కోరుతున్నాయి. ఇక మన సుధాకర్తో చిర్రా.